దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ప్రార్థనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్ది విషయాలు ధ్యానించుకొని ఇక్కడి నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. చదవండి. లూకాసు వార్త 12:35. మీ నడుములను కట్టుకొని యునుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. చాలు. నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు మీరు గమనించాలి. దేవుడు బహుతేటగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ నడుములను కట్టుకొని యుండుడి, మీ దీపములను వెలుగుచుండ నీయుడి అని. దీపములు వెలగాలి అంటే నడుములు కట్టుకోవాలి. దీపం అనే మన ఆత్మదీపం బాగా వెలగాలంటే, ఆత్మీయ జీవితంలో మనం దినదినం అభివృద్ధి చెందాలంటే నడుములు కట్టుకోవాలి. మనం నడుములంటే ఏంటో నేను మీతో చెప్తూ ఉన్నాను. ఏస్కేల్ పుస్తకము 44:18. అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపు నారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. చాలు. తలలో పైకెత్తిన వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించు. అవిసెనార పాగా ధరించుకోవాలంట. పాగా అంటే తల మీద టోపీ. ఇశ్రాయేలీయులు తల మీద టోపీ పెట్టుకుంటారు. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహాం ఇలా పెట్టుకునేవాడు. అబ్రహాం సంతానమే కదా ఇశ్రాయేల్. ముస్లిమ్స్ కూడా అబ్రహాం సంతానమే కదా, అందుకని ఇప్పటికీ ముస్లిమ్స్ తల మీద టోపీ పెట్టుకుంటారు. చూడు, అది పాగా అంటే టోపీ. అవిసెనారతో చేసిన పాగా పెట్టుకోవాలంట. నెక్స్ట్ నడుముకి జనపనారతో చేసిన వస్త్రం కట్టుకోవాలి. రెండిట్లో నార ఉంది. అవిసెనార తెలుసా? అవిసె గింజలు ఎంతమంది తెలుసు? ఈ అవిసె గింజలు పండేటువంటి ఆ చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టు నుండి తీసేటువంటి నార, దానితోనే వస్త్రాలు తయారు చేస్తారు. ఈ అవిసె గింజలు మన ఏరియాలో పండవు. భారతదేశంలోనూ చలిగా ఉండిద్ది బాగా, ఆ ఏరియాలో బాగా పండుతాయి. ఇశ్రాయేల్ దేశంలో కూడా ఈ పంట బాగుంటుంది. అవిసె గింజలు అక్కడ కూల్ ఏరియా, చల్లగా ఉండేటువంటి ప్రదేశం, ఆ ప్రాంతంలో పండుతాయి అవిసె గింజలు. ఈ అవిసె గింజలు ఇచ్చేటువంటి చెట్టుతో నార తెస్తారు. ఆ నారతోనే వస్త్రాలు తయారు చేస్తారు. దానితో చేసినటువంటి కిరీటం పెట్టుకోవాలంట. తర్వాత జనుపు నారతో చేసినటువంటి వస్త్రము నడుముకు కట్టుకోవాలంట. జనుము అంటే మన ప్రాంతంలో కూడా వేస్తారు, ఈ జనుము కాదు. వాళ్ళ ప్రాంతంలో పండించే జనుము వేరు. ఆ జనుము బాగా ఏపుగా పెరుగుతుంది. ఆ చెట్లు అంటే పెద్ద పెద్ద లావుగా ఏం కావయి. ఆ జనుము ఇంచుమించుగా ఏలు కంటే కొంచెం లావు ఉంటాయి అంతే. స్ట్రైట్గా బాగా పెరుగుతాయి. మొక్కజొన్న పెరిగినట్టు పెరుగుతూ ఉండేది. ఎండలో ఎండబెడతారు వాటిని ఎండిన తర్వాత తీసి నీళ్ళల్లో నానబెడతారు. కొద్ది కాలం తర్వాత నీళ్ళలోంచి బయట తీసి మరలా ఎండలో ఆరబెడతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆ కర్ర మీద ఉన్న పైన ఉన్నటువంటి తాట ఉందే, అది మొత్తం లేచిది పైకి. దాన్ని తీసేస్తారు, తాట తీస్తారు. ఇంకా తీసి దువ్వెన అంటే తల దూకుని దువ్వెన కాదు, పెద్ద పెద్ద దువ్వెనలు అంటే ఆ దువ్వెనలతో జాగ్రత్తగా చిక్కు తీస్తారు నారని. అప్పుడు దానికి సపరేట్గా దారాల్లాగా విడిపోద్ది. దానితో వస్త్రం తయారు చేస్తారు. జనపనారతో చేసినటువంటి వస్త్రాన్ని నడుముకి కట్టుకోవాలి అంటున్నాడు దేవుడు. నడుము అనగా మనసు. ఈ జనపనారతో కట్టిన వస్త్రమును నడుముకు కట్టుకోవాలంట. ఏంటి జనపనార అంటే, ప్రకటన గ్రంథము 19:8 చదువు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలు. సన్నని నార బట్టలు
ఆమె అంటే ఎవరు? స్త్రీ. స్త్రీ అంటే సంఘము. సంఘము అనబడిన మనకి ఈ నారబట్టలు అవసరము. ఏంటి నారబట్టలు అంటే? పరిశుద్ధుల నీతి క్రియలు. ఎప్పుడైతే యేసు ప్రభువు నిజమైన దేవుడిని నమ్మి మనసును మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకున్నామో, దేవుడు ఆయన రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచాడు. కాబట్టి ఏమొచ్చింది? పరిశుద్ధులు అని పేరు పెట్టబడింది. అయితే ఏదో ఒక రోజు మరలా సాతానుగాడు తెలియకుండానే చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా అపవిత్రపరుస్తూనే ఉంటాడు. అందుకని ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యాన్ని గుండెల్లో దాచుకొని వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉంటే పరిశుద్ధత పెరుగుతుంది. ఇంకా పరిశుద్ధాత్మను పొందుకొని రోజు ఆత్మలు ఆనందిస్తుంటే పరిపూర్ణ పరిశుద్ధత వస్తుంది. యేసుక్రీస్తు కలిగిన సమానత్వం వచ్చేస్తుంది మనలోకి. అప్పుడు మనము దేవుని రాజ్యములో ప్రవేశించగలము. దేవునికి స్తోత్రం. మనసు మార్చుకుని బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధత వస్తుంది. అలా పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత దేవునికి ఇష్టమైన క్రియలు కలిగి ఉండాలి. ఏంటి దేవునికి ఇష్టమైన క్రియలు అంటే? బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, ఉపవాసం ఉండటం. ఇంతకు మునుపు యేసు ప్రభు నమ్మకం మునుపు పొరపాటున అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకోరు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత అన్నం తినేటప్పుడు తప్పనిసరిగా ప్రార్థన చేసుకొని దాన్ని పరిశుద్ధపరచుకొని తినాలి. క్రొత్త వస్తువు ఏదైనా, పెన్ను అయినా, ఏదైనా వచ్చిందంటే వెంటనే ప్రభువా ఇది ఇచ్చినందుకు స్తోత్రం, మీ రక్తంతో దీన్ని కడిగి పవిత్రపరచండి అని ప్రార్థన చేసుకొని పరిశుద్ధపరచుకొని వస్తువును వాడుకోవాలి. ఎందుకంటే ఇది తయారు చేసిన వాడు తాగుబోతుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, దొంగ కావచ్చు. ఓకే, వాడి చేతితో పట్టుకున్నాడు కదా, వాళ్ళ చేతితో పట్టుకున్నారంటే ఇది అపవిత్రం అయింది. అప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు దీన్ని ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని దీన్ని పవిత్రపరచుకొని దీన్ని వాడుకోవాలి. పెన్నే కాదు, ఏ వస్తువైనా పవిత్రపరచుకొని వాడుకోవాలి. మన దగ్గర రాగానే భోజనమైన పవిత్రపరచుకొని మనం తినాలి. ఇది పరిశుద్ధుల నీతి క్రియలు అంటే ఇలా ఉంటాయి. ఇంతకుముందు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి కాదు. బాప్తిసం పొందిన దగ్గర నుండి ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేయాలి. సమయం దొరికితే మధ్యాహ్నం కూడా మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎక్కడికి వెళుతున్న ప్రార్థనా పూర్వకంగా వెళ్ళాలి. దేవుని పాటలు మనసులో పాడుకుంటూ, మనసులో ఆ పాటను ధ్యానిస్తూ ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఎక్కడికి వెళుతున్నా ప్రార్థనాపూర్వకంగా స్తోత్రం, యేసు రక్తమే జయం, స్తోత్రం స్తోత్రం అనుకుంటూ నువ్వు పొలానికి వెళుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, నీ మనసులో ఆ ధ్యానం ఉండాలి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏ పని చేస్తున్నా మనసులో ధ్యానం, యేసు రక్తమే జయం, స్తోత్రం, యేసు రక్తమే జయం, స్తోత్రం. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు. అప్పుడు సాతాను ముట్టలేడు. వైరులో కరెంటు లేకపోతే దాన్ని ఎలా ఉంచు తిరగదీస్తారు, ఇష్టం వచ్చిన ఆడుకుంటారు. వైరులో కరెంట్ ఉందనుకో అలా చేయగలరా? నోట్లో పెట్టుకుని లాగుతారా? ఇట్లా ఉంచుతారా? ఇస్సిరవతలు పడేసిద్ది. వైరులో కరెంటు ఉంటే పట్టుకోలేరు. అందుకనే వైరులో కరెంట్ ఎప్పుడూ ఉండాలి. అలాగే మనలో కూడా ఎల్లప్పుడూ స్తోత్రం, స్తుతి, యేసు రక్తమే జయం అనే మాటలు ఉండాలి. ఎక్కడికి వెళుతున్నా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఈ పరిశుద్ధుల నీతి క్రియలంటివి. ఆదివారం వచ్చిందంటే 1,00,000 రూపాయలు లాభం వచ్చే పనైనా నేను మందిరానికి వెళ్ళాలంతే, నేను పనికి రాను. ఇది పరిశుద్ధుల నీతి క్రియలంటే. ఈ పరిశుద్ధుల నీతి క్రియలు నువ్వు కలిగి ఉండాలి, మనస్సులో ఇవి ఉండాలి. అది దాని అర్థం. నడుముకు బట్ట కట్టుకోవాలి, వస్త్రం. ఏదది? జనుముతో చేసిన జనపనార వస్త్రం కట్టుకోవాలంట. ఈ వస్త్రం తయారు కావాలంటే ఇప్పుడు ఆ జనువుని ఏం చేయాలి? ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత తీసి నీళ్ళల్లో నానబెట్టాలి. ఎండలో ఎండబెట్టి నీళ్ళలో నానబెట్టినప్పుడు ఏం జరిగిద్దంటే సైన్స్ తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. అసమాన సంకోశ వ్యాకోశం అంటారు. బాగా వేడిగా ఉన్నటువంటి బల్బు నిద్దే చల్ల నీళ్ళు ఒక చొక్కేసావా దెబ్బ బలిపోద్ది. వేడి వలనాము వ్యాకోశం చెందిద్ది, చల్ల నీళ్ళు పడగానే అక్కడ సంకోచించిద్ది. అసమాన సంకోశ వ్యాకోశాల వల్ల అది దెబ్బ పగిలిపోద్ది. ఇక్కడ ఇదే జరిగిద్ది. బాగా ఎండలో ఎండబెట్టి దాన్ని తీసి నీళ్ళలో వేసేస్తే ఏం జరిగింది తెలుసా? అసమాన సంకోశ వ్యాకోశ వల్ల వెంట ఆట దెబ్బ పైకి లేచిద్ది. అంతే, తాట లేచిపోయింది. దాని ఊరకట్ట తీసి వచ్చేస్తుంది. దానిని దువ్వెని పెట్టి దువ్వాలి. అప్పుడు సపరేట్ నారలు వచ్చేస్తాయి. ఎందుకు నన్ను ఎండేస్తున్నావు? ఎండేటువంటి అర్థం ఏంటంటే కొంచెం కఠినమైనటువంటి మాటలు చెప్పి నడిపించుట అని అర్థం. తాట రావాలి అంటే ఎండబెట్టాలి, నానబెట్టాలి.
అది నారగా మార్చబడాలంటే దువ్వాలి. మళ్ళీ దువ్వటం అంటే కొంచెం ఆదరణగా వెళ్ళి మాటలు చెప్పటం, ఎండబెట్టడం అంటే కఠినముగా చెప్పటం వాక్యం, నానబెట్టడం అంటే నాము కొంచెం చల్లనైన మాటలు, ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, బలపరిచే మాటలు, తృప్తిపరిచే మాటలు మాట్లాడటం, ఇవన్నీ రావాలి. అప్పుడు వచ్చింది నార చేతికి. ఆ నారతో వస్త్రం చేయాలి. ఇన్ని పద్ధతులు ఆడ జరిగిన తర్వాతనే నార వస్తుంది. నారని వస్త్రం వేయాలంటే ఏం చేయాలి? వస్త్రాల్లో నారలు ఎలా ఉంటాయి? ఇలా ఇలా, అదేనా? కొన్ని అడ్డంగా ఉంటాయా, కొన్ని నిలువుని ఎలా వెళ్తాయి? ఇలా ఇలా, అదేనా? అర్థమైందా? ఇటువంటి నారలు కూడా ఇలా ఇలా అంటే ఎక్కుట దిగుట అనేది నారలో ఉంటుంది. దిగటం అంటే తగ్గింపు, ఎక్కటం అంటే నాము మోషే నువ్వు సేనా పర్వతమికి ఎక్కిరా. ఎక్కటం అంటే ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుట అని అర్థం. దిగటం అంటే నాము తగ్గింపు జీవితం కలిగి ఉండటం. అది నార వస్త్రం వేయాలి అన్నాడు. నార బట్టను నడుముకు కట్టుకోవాలన్నాడు. నడుమంటే మనస్సు, మనస్సులో నార బట్ట ఉండాలి, అనగా పరిశుద్ధుల నీతి క్రియలు అని చెప్పా. ఇంకొకటి జనపనార అంటే అక్షరార్థం ఏంటంటే నారతో వస్త్రం చేయాలి, ఆ వస్త్రం కట్టాలి. అది చెప్తున్నా. ప్రార్థనలో, ప్రేమలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, విధేయతలో, వినయ భయభక్తులో, అన్నిటిలో నేను బాగా ఎదగాలి అనే మనసు ఉండాలి. అది దారం పైకి ఎట్లా వెళ్ళటం అంటే, దారం ఇలా పైకి వెళ్ళాలి అంటే మళ్ళీ ఏమవ్వాలి? కిందకంటే తగ్గింపు, తగ్గించుకోవాలి. దారం కిందకి వెళుతుంది, తర్వాత మళ్ళా పైకి వెళుతుంది, అదేనా? మరలా కిందకి వెళుతుంది, మరలా పైకి వెళుతుంది. తగ్గింపు ఉన్నప్పుడే నీవు హెచ్చించబడతావు. నువ్వు తగ్గించుకున్నప్పుడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నార బట్ట ధరించుకున్నట్టంటే ఇన్ని అనుభవాలు ఉన్నాయి దానిలో. నార బట్ట కట్టుకోవాలంట నడుముకి అంటే, నడుము అంటే మనస్సు, మనస్సులో ఏముండాలంటే నార వస్త్రం ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. అది ఒక విషయం. తర్వాత యెహోషువ పుస్తకం 2వ అధ్యాయం 6వ వచనం చూడు. వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనపనార కట్టెలలో వారిని దాచిపెట్టెను. చాలు, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎరుకో పట్టణాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. ఎరుకో పట్టణాన్ని ఎలా యుద్ధం చేసి స్వతంత్రించుకోవాలని తెలుసుకోవటానికని యెహోషువ 2 సేవకులను పంపాడు. రాహాబ్ అనే వేశ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన వాళ్ళు వెంటనే ఎవరో వచ్చారు అని చెప్పి ఇంటికి పంపించారు. ఎవడేం చేసింది? వెంటనే పైన మిద్దె మీదకి పంపించి జనపనార కట్టల పైన ఎండేస్తారని చెప్పే కదా, ఎండేసింది. పైన త్వరగా వాళ్ళని ఆ బొడుకోబెట్టే కట్టలన్నీ ఎత్తి వాళ్ళ మీద వేసింది. జాగ్రత్తగా పైన పేర్చింది కట్టలన్నీ. 2 సైనికులు వచ్చి అడుగుతున్నారు, మీ ఇంటికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు, ఎవరు వాళ్ళు అని అడిగితే, మా ఇంటికే వచ్చిన మాట నిజమే కానీ వచ్చారు, ఏదో అడ్రస్ అడిగారు. అడ్రస్ అడిగి వాళ్ళు వెంటనే మళ్ళీ వెళ్ళిపోయారు, ఇటే వెళ్ళిపోయారు. మీరు త్వరగా వెళితే వాళ్ళని పట్టుకుంటారు, వెళ్ళండి పోండి అని చెప్పి పంపించేసింది. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పింది, అయ్యా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి వచ్చేలోపు మీరు ఇంకొక మార్గంలో వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోతే మంచిదని కిటికీ పైనుండి కిందకి దించింది ఆవిడ చేరతో. అమ్మ మేము వచ్చినప్పుడు నువ్వు మాకు సహాయం చేసావు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని కాపాడతాము, మిగిలిన వాళ్ళందరినీ మేము తగలబెట్టేస్తాము, పట్టణాన్ని తగలబెట్టడానికి వస్తున్నాం మేము. అయితే మాకు గుర్తుండాలి, ఎర్రని దారం ఒకటి కట్టుకోమ్మ కిటికీకి, మేము వచ్చినప్పుడు నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసి మిగిలిన తగలబెట్టేస్తాం అని చెప్పాళ్ళ. రహాబుని వేశ్య యెహోషువ పంపించినటువంటి 2 సేవకులను దాచిపెట్టింది. ఎక్కడ దాచిపెట్టింది? జనపనార కట్టలలో దాచిపెట్టింది. పరిశుద్ధుల నీతి క్రియలలో దాచిపెట్టాలి అంటే దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయటం అనేది పరిశుద్ధుల నీతి క్రియ. మరి ప్రార్థన చేసి సేవకులని, సంఘాన్ని నువ్వు కాపాడుతున్నావా? సంఘంలో విశ్వాసులు, సేవకులు సాతాను కంటిలో పడకుండా, సాతాను కబంధాస్తాల్లోకి వెళ్లకుండా, సాతాను విషకోరల్లోకి వెళ్లకుండా, సాతాను గడు పట్టుకోకుండా, అయ్యా మీరు మాకు ఇచ్చిన సంఘాన్ని కాపాడండి, మీరు మాకు ఇచ్చినటువంటి సేవకులను కాపాడండి అయ్యా అని ప్రతిరోజు నువ్వు తప్పనిసరిగా ఇలా ప్రార్థన చేసి నువ్వు ప్రార్థనలో దాచిపెట్టాలి. పరిశుద్ధుల నీతి క్రియ అంటే ఇది. అది ఒకటి. రెండోది దానియేలు పుస్తకం 10వ అధ్యాయం 5వ వచనం. నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు మడుమునకు మేలిమి బంగారముతో నడికట్టు కట్టుకొని ఉండెను.
దేవదూత ఈయనకు కలిగిన దర్శనం అన్నమాట ఇది. దానియేలు ఒక నది ఒడ్డున ఉన్నాడు. అప్పుడు ఒక దేవదూత దానియేలుకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాడు. వచ్చినటువంటి దేవదూత ఎలా ఉన్నాడో అతన్ని వివరిస్తున్నాడు దానియేలు. ఆయన నడుమునకు మేలిమి బంగారం, మేలిమి అంటే ఒరిజినల్ బంగారం, మంచి బంగారం, మేలిమి బంగారముతో చేసినటువంటి నడికట్టు కట్టబడి ఉన్నదంట. నడుమునకు నడికట్టు కట్టుకొని ఉన్నాడు దేవదూత. మేలిమి బంగారం అంటది. మేలిమి బంగారంతో నడికట్టు కట్టుకోవాలి. మనము కూడా మేలిమి బంగారముతో చేసిన నడికట్టు కట్టుకోవాలి. బంగారం దేనికి సాదృశ్యం ఉన్నది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన, అదుగో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తున్న మాట గమనించండి. మీ నడుమునను కట్టుకొని యుండుడి అంటున్నాడు. నడుముకి ఏం కట్టుకోవాలంటే మేలిమి బంగారముతో చేసిన నడికట్టు కట్టుకోవాలి. ఒరిజినల్ బంగారం. బంగారం అనగా విశ్వాసం, నడుము అనగా మనస్సులో విశ్వాసం ఉండాలి. అది అంటే ఆ మనసు అంటే ఆలోచనలో విశ్వాసం ఉండాలి. ఆలోచనలు విశ్వాసపూరితముగా ఉండాలి. విశ్వాసముతో కూడిన ఆలోచన ఉండాలి. అబ్రహాం వెళుతూ ఉన్నాడు. అబ్రహాంతో దేవుడు చెప్పాడు, అబ్రహాం నీకున్నటువంటి ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించినటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించబోవు ఆ పర్వతం మీద నీ కుమారుని బలివు అన్నాడు. సరే ప్రభు అన్నాడు. కొడుకుని గాడిద పని వాళ్ళని తీసుకొని, కట్టెలు తీసుకొని, కత్తి తీసుకొని ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అది 3 రోజుల ప్రయాణం. 3 రోజుల ప్రయాణం ఎందుకు పెట్టాడు? ఈ 3 రోజుల్లో అబ్రహాం మనసు ఏమన్నా మారిద్దామో చూద్దామని పరీక్ష. ఈ 3 రోజుల్లో కూడా అబ్రహాం మనసేమి మారల. అబ్రహాం మనసులో ఉన్నది ఏంటంటే, దేవుడు నరబలి కోరేవాడు కాదు, నా దేవుడు నా కుమారుని బలి తీసుకోడు, నా కుమారుని మరల నాకు తిరిగిస్తాడు, ఇది పరీక్ష కావచ్చు నా భక్తికి అని అనుకొని తన మనస్సులో ఈ ఆలోచన ఉంది కాబట్టి వెళ్ళాడు. మనస్సులో ఈ ఆలోచన లేకపోతే వెళ్ళడు. దేవుని మీద రివర్స్ అవుతాడు, దేవుని మీద కోపపడతాడు. ఇన్ని సంవత్సరాలు నేను నీ కొరకు కష్టపడ్డానయ్యా, ఇల్లు విడిచిపెట్టి వచ్చా, బంధువులు విడిచిపెట్టి వచ్చాను, దేశం విడిచిపెట్టి వచ్చాను, అన్ని విడిచిపెట్టి వచ్చి నీ కోసం కష్టపడుతుంటే సంతానం ఇస్తానన్నావు, ఇప్పుడుగో 100 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు ఒక బాబునిచ్చావు, ఆడు కొంచెం పెద్దోడు కాగల ఏదో కొద్దిగా ఉపయోగపడుతున్నాడు మాకు అంటే వాడిని ఈ విధంగా బలియమంటున్నావు. ఒక కొడుకు పుట్టాడు, పుడితే వాడిని విడిచిపెట్టమన్నావు, ఆయన విడిచిపెట్టేశాను. ఎవరు? ఇష్మాయిల్. ఇప్పుడేమో ఇంకో కొడుకు మాత్రం ఉన్నాడు, ఈయన కూడా చంపేయమంటున్నావు. ఏంది నా పరిస్థితి ఏంటి చెప్పి? ఇంకా ముసలి వయసు వచ్చింది, కూర్చుంటే లేతి కూర్చోలేని పరిస్థితి. కథ పిల్లవాడు ఎదురుంటే సహకారంగా ఉంటాడు. ఈ టైంలో వాడి పిల్లవాడిని బలివ్వమంటున్నావు. ఏంటై నువ్వు మాట్లాడేదని ఏమన్నా గొడవ పెట్టుకున్నాడా? లేదు. ఎందుకు గొడవ పెట్టుకోలేదు, ఎందుకు అడగలేదు, ఎందుకు బాధపడలేదు, ఎందుకు కోప్పడలేదు అంటే అబ్రహాం మనసులో ఒకటి ఉంది. ఏంటంటే దేవుడు నా కుమారుడిని బలి తీసుకోడు అనే తన మనస్సులో ఈ విశ్వాసం ఉంది. అందుకని వెళ్ళగలిగాడు. అందుకని దేవుడు నాకు మాటగాడు అనలేకపోయాడు. పైకి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఇక్కడే ఉండండి, మేము పైకి వెళ్ళి బలి ఇచ్చి, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా చూడు, ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. చాలు. వచ్చేదము అన్న ఉంది అక్కడ 5వ వచనంలో. వచ్చేదము అంటే ఇద్దరం వస్తాం, బలి ఇచ్చి ఇద్దరం వస్తాం. అదేంటి? ఇస్సాకును బలిస్తే ఇస్సాకు ఎట్టొస్తారు, కిందకి రాడు కదా. కానీ ఈయన విశ్వాసం ఏంటి? మనస్సులో ఉన్నది, హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడేది. హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి ఆయనకి? హృదయంలో ఉన్న ఆలోచన, మనసులో ఉన్న ఆలోచన ఏంటి? నా కొడుకుని దేవుడు బలి తీసుకోడు కనుక నేను నా కొడుకు మరలా తిరిగి వస్తాము.
అదే ఇప్పుడు మనస్సులో ఇది ఆలోచన. అక్కడ ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా సైతాను బాగా శోధిస్తున్నాడు. అబ్రహాం అయిపోయింది, నీ కొడుకు అయిపోయాడు, ఎంతకాలం దేవుని కోసం బ్రతికేవు కదా, ఎంతకాలం దేవుని కొరకు రోషంగా ఉన్నావు కదా, దేవుని కొరకు యథార్థంగా బ్రతికేవు కదా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతికేవు కదా, నాకు దేవుడు అంటే చలివురు లేకపోయినా పర్లేదు అన్నావు కదా, నాకు దేవుడి కంటే ఎక్కువ ఎవరు లేరు అన్నావు కదా, ఏంది నీ దేవుడు చేసింది ఇది అని పక్కపక్క నవ్వుతున్నాడు సాతానుడు, ఎక్కికలాడుతున్నాడు, రకరకాలుగా శోధిస్తున్నాడు. ఎంత శోధించినా, ఎలాంటి విరోధమైన పరిస్థితులు ఏర్పడినా అబ్రహాము ఏమైనా సంకోచించాడా? నోటి మాట కానీ ఏదన్నా పొరపాటున దేవుడిని దూషించాడు, ద్వేషించాడా? ఏమీ అలా. దీని వెనక ఏదో మేలు దాగి ఉన్నది, అది తనలో బలమైన విశ్వాసం ఉన్నది. అందుకనే ఎవరంటే ఆయన అబ్రహాము విశ్వాసులకే తండ్రి, ఆయన నీతిమంతుడు. చూసావా, విశ్వాస వీరుడు అబ్రహాం. సాతానికి చేతగాల. అలాగే నీవు ఏదో కావాలని దేవుని దగ్గరకు వస్తున్నావు, ఏదో కోరుకొని దేవుని దగ్గరికి వస్తున్నావు, దానికి ప్రతికూలంగా జరుగుతూ ఉండిద్ది. అప్పు తీరాలను వస్తే అప్పులు ఎక్కువ అవుతున్నాయి, భర్త మారాలని వస్తే భర్త ఇంకా ఎక్కువ తాగుతున్నాడు, లేకపోతే ఉద్యోగం కావాలని వస్తే ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావట్లే, ఏదో వ్యాపారం కోసం వస్తే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా వెనకపోతుంది. ఏమనిపించింది? అసలు నేను దేవుడిని నమ్మకం మునిపే బాగున్నానే, దేవుడిని నమ్ముకున్న తర్వాత ఏంటి ఇలా వస్తుందో మాకు అని ప్రతికూలంగా జరుగుతున్నాయి అనుకొని ఇక దేవుడిని విడిచిపెడదాం, మందిరం విడిచిపెడదాం, ప్రార్థన లేదు, గీర్థం లేదు, మందిరం లేదు, గిందం లేదు, బైబిల్ లేదు, గీబిల్ లేదు, దేవుడు లేడు, గీవుడు లేడు, సావుకు లేడు, గేవకు లేడు, ఇంకొద్దు సాల్వ్ చేసిన భక్తే అనే ఆలోచన మైండ్లోకి రాకూడదు. అబ్రహాంకి వచ్చిందా? రాలా. ఈ ఆలోచన నీకు రాకూడదు. అసలు నిలబడతావు చూద్దామని పరీక్ష. దేవుడు ఒక గొప్ప దీవెనిచ్చే ముందు గొప్ప పరీక్ష పెడతాడు, గుర్తుపెట్టుకోండి. గొప్ప దీవెనిచ్చే ముందు గొప్ప పరీక్ష పెడతాడు, చిన్న దీవెనిచ్చే ముందు చిన్న పరీక్ష పెడతాడు. సండే స్కూల్లో పెట్టి పిల్లలు పెట్టే పరీక్ష ఏంటి? చిన్న పరీక్షే. ఇప్పుడు 1వ తరగతిలో పెట్టే పరీక్ష ఏంటి? చిన్న పరీక్ష. డిగ్రీ వాళ్ళకి పెట్టే పరీక్ష పెద్ద పరీక్ష. ఐఏఎస్ వాళ్ళకి పెట్టే పరీక్ష ఇంకా కష్టమైన పరీక్ష. అది 1వ తరగతి చదువుకున్న పిల్లడికి ఐఏఎస్ పరీక్ష పెడతారా? పెట్టరు. అది పెద్ద పరీక్ష పెట్టారంటే పెద్ద ఉద్యోగం ఇస్తారు. 1వ తరగతి పిల్లడు పరీక్ష పెట్టారంటే చిన్న పరీక్ష పెడతారు, తర్వాత నెక్స్ట్ వాడు 2వ తరగతిలో పంపిస్తారు, అంతే. కలెక్టర్ ఉద్యోగం ఎవరు? చిన్న పరీక్ష పెట్టాడా దేవుడు, చిన్న ఆశీర్వాదం ఇస్తాడు. పెద్ద పరీక్ష పెట్టాడు దేవుడు, నీకు పెద్ద పరీక్షలో కూడా తీసుకెళ్తున్నాడా, పెద్ద దీవెనలు నీకు అనుగ్రహిస్తాడు. ఏదో పెద్ద దీవెనలు నీకు ఇవ్వాలి అనుకున్నప్పుడు దేవుడు పెద్ద పరీక్షలే నీకు పెడతాడు, విశ్వాసమునకు పరీక్ష పెడతాడు. పొర్రపాటున మనస్సులో కూడా దేవుణ్ణి దూషించకూడదు, ద్వేషించకూడదు. నిందొచ్చినా, అవమానం ఎదురైనా, కరువు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా, అప్పులు ఎదురైనా, రోగాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, ఏది ఎదురైనా దేవుడికి తెలియకుండా ఏది రాదు. దేవుడికి ప్రతిదీ తెలుసు. మన ఎంట్రుకలు ఒక వెంట్రుకైనా, తల వెంట్రుకలు ఒక వెంట్రుకైనా రాలుంటే దేవుని చిత్తము కాదు. అంటే దేవునికి ఇష్టం లేకుండా ఏది జరగదు. కనీసం ఎంట్రుకో రాలిపోవటం కూడా దేవునికి తెలుసు అంట. అంటే మన జీవితంలో ఏది జరుగుతున్న ప్రతి చిన్న విషయం ఆయనకి తెలియకుండా జరగదు. ఆయనకి తెలుసు. ఆయన అనుమతిస్తేనే జరిగిద్ది, ఆయన అనుమతించకపోతే జరగదు. మనకేం జరుగుతున్నా ఆయనకి తెలుసు. నువ్వేం కంగారు పడద్దు. దేవుడు నాకు ఏది చేసినా మేలే చేస్తాడు, దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు, ఇది నా విశ్వాసానికి పరీక్ష అనుకొని ఎన్ని వచ్చినా స్తోత్రం చెప్పుకుంటా ముందుకు సాగి వెళ్ళాలి. కానీ సనగకూడదు, గొనకూడదు, దేవుడు దూషించకూడదు, దేవుడిని ద్వేషించకూడదు, దేవుని అవమానపరిచి మాట్లాడకూడదు. ఇది పరిపూర్ణమైన భక్తి, పరిపూర్ణమైన విశ్వాసం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. కనుక దేవదూత దానియేలుకు కనిపించాడు. ఎలా కనిపించాడంటే మేలిమి బంగారముతో చేసినటువంటి నడుముకు కట్టుకొని కనిపించాడు. ఇలా ఉండాలి అని అర్థం నేర్పిస్తున్నాడు. నడుములను కట్టుకొని ఉండిన అంటున్నాడు. మేలిమి బంగారం, ఒరిజినల్ బంగారం అంటే ఒరిజినల్ విశ్వాసం. అంటే కొంచెము కూడా అపనమ్మకం అనేది, కొంచెం కూడా అవిశ్వాసం అనేది ఉండకూడదు. ఒరిజినల్ అంతే, డూప్లికేట్ కాదు. ఒరిజినల్ విశ్వాసం అంటే కొంచెము కూడా అపనమ్మకం ఉండకూడదు, కొంచెం కూడా అవిశ్వాసం అనేది ఉండకూడదు. నిండైన విశ్వాసం ఉండాలి. నా దేవుడు ఏది చేస్తే నాకు మేలే చేస్తాడు, కీడు పొరపాటున చేయడు, అంతే. ఇది ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ ఇంటిలో,
నీ జీవితంలో కనపడుతున్నా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నా కనపడినా ఒకటే ఉండాలి, ఏది జరిగినా నా మంచికే, దీని వెనక ఏదో మేలు దాగి ఉన్నది, దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు అని అనుకొని ముందుకు సాగిపోవాలి. ఇది ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది చూడు, దానికి సంబంధించిన మాట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అసాధ్యమంట. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అయితే తర్వాత చదువు. దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడని. ఫలం అంటే రాబో ప్రయోజనం, దీవెన దయచేయనని నమ్మవలెను కదా. అది నేను మందిరానికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానుకిస్తున్నాను, దశంబా కూడా నమ్మకంగానే ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుడు నన్ను దీవిస్తాడు అని నమ్మాలి. అంతే. నేను భక్తి చేస్తున్నానుగా, ప్రతిఫలం ఉండదా? మాట్లాడండి. ఉండదా? ఉండిద్ది. మరి ఇంకేది కంగారు? నేను భక్తి చేస్తున్నాను, ప్రతిఫలం నాకు ఉండిద్ది అని నమ్మాలి. అంతే. ఉదాహరణకి పొలంలో విత్తనం వేస్తున్నావు, వేసేటప్పుడు ఏమని ఉండేది నమ్మకం? నేను విత్తనం వేస్తున్నాను, పంట కోస్తాను అని, పంట బాగా పండిద్దని నమ్మకం ఉంటే నువ్వు విత్తనం వేస్తావు. ఇది పండదు, తెగులు వచ్చి పోద్ది అనుకుంటే వేస్తావా? వేయవు. నమ్మితేనే వేస్తావు. చదువుతున్నారు, చదివితే ఉద్యోగం వచ్చింది, భవిష్యత్తు బాగుండిద్దని నమ్మితేనే చదువుకుంటావు. చదివిన ఉద్యోగం రాదులే అని అనుకుంటే చదువుతారా? చదవరు. ఏ పని అయినా చేస్తున్నావంటే దీనివల్ల నాకు లాభం వచ్చింది అనుకుంటే ఆ పని చేస్తావు, నష్టం వచ్చింది అనుకుంటే ఆ పని నువ్వు చేయవు. అది విశ్వాసం. అలాగే దేవుని విషయంలో కూడా నేను భక్తి చేస్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, బైబిల్ చదువుతున్నాను కదా, ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాను కదా, కానుకిస్తున్నాను కదా, దశంభాగం కూడా ఇస్తున్నాను కదా, పరిచర్య చేస్తున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, దేవుడు నన్ను దీవిస్తాడు. నమ్మాలంతే. నమ్మాలి. ఇంకొంచెం కూడా పొరపాటున కొంచెం కూడా అపనమ్మకం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు. అందుకని దేవుడు చెప్తాడు విశ్వాసం గురించి మాట్లాడుతూ, ఆవగిందంత విశ్వాసం ఉంటేనంట కొండను లేచి సముద్రంలో పడమని పడిపోద్దంట. దాని అర్థం ఏంటి తెలుసా? ఆవగింజ అంటే చాలా చిన్నగా ఉండిద్ది కదా, ఫోన్ ఎగిరిపోద్ది. దాని అర్థం అది కాదు. ఆవగింజను తీసుకొని బట్టలు కుట్టిన సూది ఉందే, సూదితో గుచ్చు లోపలికి వెళ్ళదు. ఇదన్నీ చదివికి రాదు. ఎందుకు తెలుసా? ఆవగింజ లోపల ఖాళీ ఉండదు, నిండుగా ఉండిద్ది ఆవగింజ. ఇక్కడ దాని అర్థం ఏంటంటే ఆవగింజంత విశ్వాసం అంటే నిండైన విశ్వాసం నీలో ఉండాలి. ఇంకా వేరే అవిశ్వాసం అది కొంచెం కూడా ఉండకూడదు. అది ఆవగింజంత విశ్వాసం. మేలిమి బంగారం అంటే కూడా ఇదే దాని అర్థం. ఒరిజినల్ బంగారం, ఇంకా కల్తీ ఏమీ లేదు. మంచి విశ్వాసం. అవిశ్వాసం అనేది ఏమీ లేదు. అవిశ్వాసం కొంచెం కూడా ఉండకూడదు. దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు మనము అవిశ్వాసం కొంచెం ఉండకూడదు. తెగులొచ్చి చెట్టు మొత్తం ఎండిపోయినా నీకుండవలసిన విశ్వాసం ఏంటి తెలుసా? అది పండిద్ది అనాలి. అది ఆల్రెడీ ఎండిపోయిందిరా బాబా, తెగులొచ్చి అంటే లేదు, అది పండిద్ది. అది పరిపూర్ణ విశ్వాసం. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఒక అద్భుతం చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తాడంతే. మన మందిరానికి వచ్చేటువంటి ఈపూర్లో యేసుకుమార్ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మిరపచేరు వేసింది. ఎన్ని మందులు కట్టినా తెగులు వచ్చి మొత్తం పాడైపోయింది. ఇంక లేదు అన్నా, దానికి ఇప్పటికే ఇన్ని వేలు ఖర్చు పెట్టావన్నా, అప్పు చేసి పెట్టావన్నా, ఎరువులు వేసావన్నా, చాలా చేసాము, బొబ్బరి తెగులు అంటన్నా, అదేదో వచ్చి మొత్తం మురుసుకుపోయిందన్నా అని బాధపడింది. ఏం కంగారు పడగాకమ్మా, కొంచెం కొబ్బరి నేను తెస్తున్నా, ప్రార్థన చేయిస్తాను. కొబ్బరి నేను తీసుకొచ్చి ఇస్తే ప్రార్థన చేసి ఇచ్చా. ఆ కొబ్బరి నేను తీసుకెళ్ళి నీళ్ళల్లో కలిపి కొట్టేసి నిలబెట్టి కొడుతుంటే వాళ్ళ తమ్ముడు అంటాడంట, అక్క పవర్ఫుల్ మందులు కొడితేనే పాటల బొబ్బరు నవ్వుతున్నాడు అంట. ఒరే నోరు మూసుకారా, నా దేవుడు ఆశ్చర్యకరుడు, దేవుడు ఒక అద్భుతం చేస్తాడు చూడంతే అని ఏం పట్టించుకోకుండా
ఆమె ట్యాంక్ తగిలించుకొని నీళ్ళు పోసుకొని దాంట్లో కొద్ది కొబ్బరి నూనె వేసి చేను మొత్తాన్ని కొట్టేసిందంట. వాళ్ళ తమ్ముడు చేను అలాగే ఉంది బొబ్బరి తెగులతో. దెబ్బకి ఇది తిప్పుకొని మామూలుగా పంటలా చుట్టుపక్కల అందరూ పోయింది, ఈ ఒక్క చేరే పండింది. ప్రజలాడు హల్లెలూయా. మేలిమి బంగారం, అవిశ్వాసం అంటూ కొంచెం కూడా లేనటువంటి నిండైన విశ్వాసం అని అర్థం. ఇక అంతే, ఎవరు ఎన్ని చెప్పినా వినకూడదు. నా దేవుడు చేస్తాడంతే. దైవజనుడుగా దేవుడు మాట్లాడు, కలలో దేవుడు మాట్లాడు, దర్శనంలో దేవుడు మాట్లాడు. నా దేవుడు చేస్తాడు చూడు. ఇది నడుము నక్కు నడికట్టు కట్టుకున్నాడు మేలిమి బంగారం. మేలిమి బంగారం అంటే కొంచెం కూడా అవిశ్వాసం లేకుండా నిండని విశ్వాసం కలిగి ఉండాలి. నీకు విరోధం ఎన్ని జరుగుతున్నా ఒకటే గుర్తుపెట్టుకో, నేను నమ్మిన వాడు ఎవరు? నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మితే పొరపాటున ఆయన అన్యాయము చేయడు. నీతి గల న్యాయాధిపతి పొరపాటున అన్యాయం చేయడు, నన్ను దీవిస్తాడు అంతే. మీ కళ్ళు చాలవు. ఇదే మాట అన్నది. మా మేనమావుడు ఊరిలో కొత్తగా సేవకు వచ్చినప్పుడు, మా మేనమావుడు కోనంకి, మా అమ్మకంటే పెద్దడు. ఆ ఊరిలో ఆయనకు వచ్చిన బూతులు ఎవరికి రావు, కొత్త కొత్త బూతులు ఆయన కనుక్కుంటాడు. ఆయన ముందు బూతు మాట మాట్లాడతాడు, తర్వాత మామూలుగా మాట్లాడతాడు. పచ్చి బూతులు. ఆయన ఊరు మంచిది కాదు అసలు. నేను పోతే ఎన్ని తిట్టాడో నన్ను. డిగ్రీ వరకు చదువు మానేసి ఒక చిన్న ఉద్యోగం కూడా వచ్చింది, అది కూడా మానేసి సేవరంగా పోతావా, పెళ్లి లేకుండా సేవ అంటే విచిత్రంగా చేస్తున్నావు నువ్వు, అట్ట ఇట్లా ఏమనుకున్నా చెప్పేవాళ్ళకి చెడిపోయినట్టుగా చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు, అట్ట అయిపోతావు ఇట్ట అయిపోతావు, ఎంతమంది సేవకులు మేము చూడలేదు, సంచి దోసుకుని పోయారు, దేనికి పనికి రాకుండా పోయారు, నువ్వు కూడా అట్నే పోతావు, అట్లా ఇట్లా చాలా 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 తిట్టాడు. భయంకర బూతులు కూడా తిట్టాడు. తిట్టిన తర్వాత మౌనంగా ఉన్నా. మామయ్య తిట్టడం అయిపోయిందా అన్నాను. అనగా మళ్ళీ కొత్త తిట్లు తిడుతున్నాడు. మళ్ళీ మౌనంగా ఉన్నాను. మామయ్య తిట్టడం అయిపోయిందా అని మళ్ళీ ఇంకోటి తిడుతున్నాడు. సరే మౌనంగా ఉన్నాను. తిట్టి అలిసిపోయాడు. తిట్టడం అయిపోయిందా, నా చెప్పురు అయ్యింది అన్నాడు. నేను చెప్పేది నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. గుర్తుపెట్టుకో, నీ కళ్ళు చాలవన్నాను. నీకంటే గొప్పవాడిని అవుతాను నేను. వాళ్ళకి ఆల్రెడీ మా మామయ్య వాళ్ళకి సొంతగా మాగాండి పొలాలు ఉన్నాయి, మంచి ఇళ్ళు ఉన్నాయి, మంచి డాబాలు కట్టుకున్నారు. చక్కగా వాళ్ళకి పాడి ఎద్దులు అన్నీ బాగా రైతువారి పద్ధతిలో బాగా డబ్బున్న వాళ్ళే మా మామయ్య వాళ్ళు. మేమే పేదరికులు ఉండేవాళ్ళు. అలాంటిది నన్ను నిన్నన్నాడు. నేను అన్నాను, రాబో దినాల్లో నీకన్నా గొప్పగా ఉంటా, ఒకటి రాసి పెట్టుకో. రెండోది, నీ కళ్ళు చాలవు నన్ను చూడటానికి అన్నాను. అవునా, సరే బతికుంటే చూస్తారా అన్నాడు. లేదు, నన్ను చూడటానికి దేవుడు నేను బతికిస్తాడన్నాను. సరే చూద్దామన్నాడు. సరే చూద్దామన్నాను. ఆ తర్వాత మందిరం కట్టిన తర్వాత ఫోన్ చేసి రండి మందిరం ఓపెనింగ్ అని. వచ్చిన దగ్గర నుంచి ఆడ కుర్చీ వేసుకుని కూర్చొని ఒక ఫ్యాన్ తిప్పుతాడు తలకెట్ట. ఇంత డబ్బులు ఆడ తెచ్చాడు అబ్బాయి మా నాన్నతో. మా నాన్నడు అంత దేవుడి దయే. ఫ్యాన్ తిప్పుతుండేట మొత్తం తిరిగి చూస్తున్నాడు. ఎంత ఉందో స్థలం దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఆటోలు అంతకి నాయవరం అంట. ఈ పిల్లోడు సేవకు వచ్చిన కొత్తలో 16 సంవత్సరాల క్రితము నా ఇంటికి వచ్చాడు. నేను తిట్టాను బాగా, ఏం సేవ ఏందిరా అని. తిడితే అప్పుడే అన్నాడు ఈ పిల్లోడు, రోషంగానే అన్నాడు, నా దేవుడు గొప్పోడు, నా దేవుడు గొప్పగా దీవిస్తాడు చూడు, నీ కళ్ళు చాలవన్నాడు. ఈరోజు ఆ పిల్లని చూడ నిజంగా కళ్ళు చాలని నాకన్నా గొప్పోడు అయ్యాడు అని అన్నాడంట. ఆ మందిరంలో పట్టలు చాలా వేశారు, ఆ పట్టలంతా ఖరీదు కూడా నేను చేయనేమో అన్నాడంట. ప్రజలాడు హల్లెలూయా. ఆయనకి లోపల కిడ్నీలు షుగర్ ఫుల్గా పెరిగి పత్తి ఉన్నాడు అని తింటుంటాడు. మొత్తం పాడైపోతే ఒంగోలు హాస్పిటల్లో ఇంటికి తీసుకెళ్ళండి అయ్యా, ఇంక ఇంటికి పోయలేపు చచ్చిపోతారని చెప్పారంట. వెంటనే ఫోన్ చేశారు, పెద్దమాయ పరిస్థితి బాగలేదు చూసిపోండి అని. అప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. అప్పుడు ఉపవాసంలో ఉండి వెంటనే సాయంత్రం ఉపవాస ప్రార్థనకు అందుకొందలే వెళితే ఇక కండిసూ మాత్రం ఉంది, అంత అయిపోయింది, ఇంకేం లేదు. కానీ ఆయన మారు మనసు పొందల, బాప్తిసం పొందల. ప్రభుని అడిగా, ప్రభువా నా మేనమామ రక్త సంబంధి, ఈయన ఇలా చనిపోతే మీ రాజ్యానికి రాలేడు కదా, ఇదిగో ప్రభువా ఇతను బ్రతకాలంతే, మనసు మార్చుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి, నీ రాజ్యానికి రావాలంటే నువ్వేం చేస్తున్నావు తెలియదు, నాకు జరగాలంతే వేస్తున్నాము, జరిగిద్దంతే అని ప్రార్థన చేసి చెప్పా. ఒకటే చెప్పొచ్చా, ఆయన మనసులో ఉన్నాడు. చూస్తుంటే మావయ్య దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు, రేపు సభలకు రండి అని చెప్పొచ్చా. ఆయన లైట్ ఇక్కడ చూసి ఇట్ అన్నాడు, నడిచి వస్తావు సభలకు నువ్వు వేస్తున్నామని అన్నాను. డిసెంబర్లో చెప్పానా, ఏప్రిల్లో సభలు జరిగినాయా, అప్పుడు సభలు ఇక్కడ జరిగినాయి. ఆటోలు దిగి అక్కడి నుంచి నడిచి వస్తావు ఉంటే నేను ఆశ్చర్యపోయా ఆయన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా సంవత్సరం బ్రతికాడు, డాక్టర్లు ఆశ్చర్యపోయి బ్రతికాడు, మనసు మార్చుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, చనిపోయాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. ప్రభు నాకు బయలుపరిచాడు. తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన ఒకరోజు నా రూమ్కి వస్తున్నాడు కలలో. తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధమైన జీవితం అని అర్థం. పరిశుద్ధమైన జీవితం ఉన్నది దేవుని రాజ్యంలో ఉన్నాడని అర్థం. దేవుని రాజ్యానికి వెళ్ళాడు. విశ్వాసంతో మాట్లాడాలి. భర్త అయినా, అత్త అయినా, మామైనా, తోడుకోడలు, ఆడబిడ్డ అయినా, ఏం సంపాదించామమ్మా ఇట్ అంటుంటారు.
ఏం సంపాదించమ్మా? ఆమె కొద్దిగా అరచేరు బంగారం చేపించిందంట, దండ చేపించిందంట, ఏదో కొద్దిగా ఇల్లు కట్టించిందంట, ఇట్ట తిప్పిద్ది అనమాట. ఏం సంపాదించిందంట ఆమె? మా దేవుడి కంటే గొప్పడా యేసు ప్రభు? ఆ యేసుని నమ్ముకుంది, ఆడ పోయింది, ఉన్నాయి మొత్తం పోయినాయి. ఏందంట అంటారు నిన్ను, కృంగిపోవద్దు, రోషంగా మాట్లాడు. శాతగాని దానా, నా దేవుడు శాతగాడు అనుకుంటున్నావా? నీకన్నా గొప్పగానే ఉంచుతాడు చూడు, నీ కళ్ళు చాలా మంది వేస్తున్నావని చెప్పు రోషంగా. ఆ మాటని దేవుడు ఆమేన్ అంటాడు. ప్రజలాడు హల్లెలూయా. ఎవరైతే ఎగతాళి చేసి ఆళ్ళని చేసి నిన్ను చూసి నవ్వుకుంటున్నారో వాళ్ళందరూ తల మీద పెడతాడు చూడు దేవుడు నిన్ను. గుర్తుపెట్టుకో, వాళ్ళకన్నా గొప్పగానే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిపూర్ణమైన విశ్వాసముతో మాట్లాడాలి. ఏది జరిగినా నా మంచికే అని నమ్మటమే పరిపూర్ణమైన విశ్వాసం. కృంగిపోకూడదు. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడినా కృంగిపోకూడదు. ఏం ఎలా అయిపోతున్నా కృంగిపోకూడదు అంతే. ఆఖరి క్షణానైనా దేవుడు పైకి లేపుతాడు నన్ను అనే గొప్ప నిరీక్షణ ఉండాలి. కోమా స్టేజ్లోకి వెళ్ళినా పైకి లేపుతాడు. లాజర్ని జ్వరంతో ఉన్నప్పుడు స్వస్థపరిస్తే అది పెద్ద అద్భుతమా? కాదు. అందుకనే జ్వరంతో ఉన్నప్పుడు యేసయ్య అక్కడికి వెళ్ళాల. సరిపోయిన తర్వాత మళ్ళా సమాధిలో ఒక 4 రోజులు పెట్టిన తర్వాత అప్పుడు వెళ్ళి లేపాడు. అది గొప్ప సాక్ష్యం. చనిపోవడం లేపడం గొప్ప సాక్ష్యం. జ్వరంలో ఉన్నప్పుడు బాగు చేయడం గొప్ప విషయం కాదు. అందుకనే చిన్న సమస్యలు ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయడు. అది పెద్ద సమస్య అయిన తర్వాత అప్పుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఒక మాట చదవండి ముగించుకో. నహూము పుస్తకం 2:1 వచనం. లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలులతో దేవుడు చెప్పమన్నాడు. నహూమ దైవజనుడు చెప్తున్నాడు, లయకర్త వస్తున్నాడు, నడుము గట్టిగా బిగించండి, పోరాడండి, శత్రువుతో వెనుకంజ వేయొద్దు, వెనక్కి తిరగొద్దు, భయపడవద్దు, పోరాడండి, లయకర్త వస్తున్నాడు అన్నాడు. ఎవరు ఈ లయకర్త అంటే బబులోను సామ్రాజ్యము, మాదియా సామ్రాజ్యము, అలాగే సితియా అనే సామ్రాజ్యం. 3 రాజులు తమ సైన్యాలను తీసుకొని 3 ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చేసారు యుద్ధానికి. వాళ్ళు ఎక్కువ సైన్యంతో వచ్చారు, మేము తక్కువ సైన్యం ఉన్నామని భయపడవద్దు, పోరాడండి, దుర్గాన్ని కాపాడుకో. వాడు ఏ మార్గంలో వస్తున్నారు గమనించి ఆ మార్గాల్లో కావలి కాయండి అని చెప్పాడు. నడుము గట్టిగా బిగించుకొని ఏ మార్గంలో వస్తున్నాడో శత్రు ఆ మార్గంలో కాపలా కాసుకోవాలి, నడుము బిగించి ఎదిరించాలి అని చెప్పాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. సాతాను మన మీదకి ఏ మార్గాల్లో వస్తాడు? 1 చెడు చూపు అనే మార్గంలో వస్తాడు సాతాను, అంతేనా? చెడు చూపులు చూపించాలని సాతాను బాగా ప్రయత్నం చేస్తాడు. చెడు చూపు చూసిన తర్వాత వచ్చి లోపలే కూర్చుంటాడు. ఇంకా ఏ మార్గాల్లో వస్తాడో సాతాను గమనించాలి, ఆ మార్గంలో నువ్వు కాపలా కాసుకోవాలి. చెడు వినుట అనే మార్గంలో వస్తాడు, చెడు వాసన చూచుట అనే మార్గంలో వస్తాడు, చెడు తినుట అనే మార్గంలో వస్తాడు, చెడు మాట్లాడుట అనే మార్గంలో వస్తాడు, చెడు ప్రవర్తన అనే మార్గంలో వస్తాడు. ఈ మార్గంలో వస్తుంటాడు సాతాను మన దగ్గరికి. ఇవి చేపిస్తాడు, చేయించి వాడొచ్చి కూర్చుంటాడు. ఇక ఏ మార్గాలు వస్తున్నాడు? సినిమా అనే మార్గంలో వస్తున్నాడా? సాడీలు అనే మార్గంలో వస్తున్నాడా? దొంగతనం అనే మార్గంలో వస్తున్నాడా? వ్యభిచారం అనే మార్గంలో వస్తున్నాడా? మందు తాగుట అనే మార్గంలో వస్తున్నాడా? సిగరెట్ అనే మార్గంలో వస్తున్నాడా? పానుపరగ అనే మార్గంలో వస్తున్నాడా? ఏ మార్గంలో వస్తున్నాడు నీ దగ్గరికి గుర్తుపట్టాలి. గుర్తుపట్టి ఆ కోణంలో ప్రార్థన చేయాలి. చెడు చూపు అనే మార్గంలో సాతాను నీ మీదకి వస్తున్నాడా? నీ చేత ప్రేరేపిస్తున్నాడా? చెడు చూపు చూడు అని. అప్పుడు ఏమని ప్రార్థన చేసుకోవాలంటే, ప్రభువా నా కంటిని నువ్వు కాపాడకపోతే నా కళ్ళను నేను కాపాడుకోలేను. చెడు చూపు చూడకుండా నా కళ్ళు కాపాడు, చెడు వినకుండా నా చెవులు కాపాడయ్యా, చెడు మాట్లాడకుండా నా నోరు కాపాడయ్యా, చెడు తినకుండా నా నోరు కాపాడయ్యా, చెడు వాసన చూడకుండా నా ముక్కులు కాపాడయ్యా, చెడు చేయకుండా నా చేతులు కాపాడయ్యా, చెడు దగ్గరికి వెళ్లకుండా నా కాళ్ళను కాపాడయ్యా, చెడ్డ ఆలోచన చేయకుండా నా తలను కాపాడయ్యా. ఇవి సాతాను వచ్చే మార్గాలు. ఈ మార్గాలలో ఇలా ప్రార్థన చేసుకొని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా.
లయకర్త వస్తున్నాడు. లయకర్త, లయ అంటే ఏంటి అర్థం? అబద్ధము చెప్పుట లేదా పడగొట్టుట అని అర్థం. లయకర్త వస్తున్నాడు. అబద్ధ ప్రవక్త సాతాను వస్తున్నాడు, నేను పడగొడతాడు, నీకు అబద్ధాలు చెప్తాడు, సాడీలు చెప్తాడు. సాతానగాడు నిన్ను ట్రాప్ చేసేస్తాడు అంతే. దేవుని భక్తిలో నుంచి బయటికి లాగేస్తాడు, పరిశుద్ధత నుంచి బయటికి లాగేస్తాడు, యథార్థతలో నుంచి బయటికి లాగేస్తాడు, దేవునిలో నుంచి బయటికి లాగేస్తాడు, సేవకుల దగ్గర నుంచి నిన్ను దూరం చేస్తాడు, మందిరంలో నుంచి నిన్ను దూరం చేస్తాడు, సేవల నుంచి నిన్ను దూరం చేస్తాడు, దేవునికి నిన్ను దూరం చేస్తాడు. దూరం చేసి నాశనం చేయాలని చూస్తాడు. చేప నీళ్ళలో ఉన్నప్పుడు తినగలరు ఎవరైనా? చేపని నీళ్ళలోంచి బయటికి తీస్తేనే వండుకొని తినగలరు. అలాగే సంఘములో ఉన్నంత కాలము సాతాను నిన్నేమి చేయలేడు, గుర్తుపెట్టుకో. నిన్ను నాశనం చేయాలనుకుంటే సంఘంలో నుంచి నిన్ను బయటికి తీస్తాడు. ఎందుకంటే సంఘం మీద ప్రత్యేకమైన కృప ఉంటుంది, సంఘం మీద దేవుని అభిషేకం ఉంటుంది, దేవుని కనుదృష్టి ఉంటుంది మందిరం మీద. అందుకని సంఘంలో ఉన్నప్పుడు సాతాను నిన్నేం చేయలేడు, ఐక్యతలో ఉన్నప్పుడు నిన్నేం చేయలేడు. ఐక్యతలో నుంచి నిన్ను బయటికి లాగటానికి నీకు సాడిలు చెప్పిస్తాడు, అబద్ధాలు చెప్పిస్తాడు. లయకర్త అంటే వాడు అబద్ధం చెప్పిస్తాడు, అబద్ధ ప్రవక్త. ఆ మార్గంలో రాకుండా నువ్వు కాపాడుకోవాలి ప్రార్థన చేసుకొని. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆ మార్గములలో నీ దుర్గమును కాపాడుకో, మార్గములలో కాపలా ఉంచుకో, కాపలాగాయ నీ దుర్గాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని కాపాడుకో అంటాడు. నడుము గట్టిగా బిగించాలంట. దేవునికి స్తోత్రం. ఎలా ఎదిరించాలి, ఎలా ఎదిరించాలి ఈ మాట చెప్పి ముగిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రక్తము కారునంతగా పాపమును మీరు ఎదిరించలేదు. చాలు. నడుము కట్టుకొని ఎదిరించండి అన్నాడు. నడుము కట్టుకొని ఎదిరించడం అంటే ఏంటి? రక్తము కారునంతగా ఎదిరించాలంట. పాపాన్ని జయించాలంటే, సాతాన్ని జయించాలంటే, లోకాన్ని జయించాలంటే, శరీర కోరికలు జయించాలంటే, పాపాన్ని జయించాలంటే రక్తము కారునంతగా ఎదిరించాలంట. ఇప్పుడు చేతికి ఒక పెద్ద నరం ఉంది, ఈ నరము కోసేసుకొని అట్లా పడేస్తే చెయ్యి ఏమైద్ది? రక్తం ఆగిద్దా? రక్తం అంతా బయటికి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళిపోతే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. ఆగదిక రక్తం అంతా కారిపోతుంది, మొత్తం కారిపోతే మనిషి చచ్చిపోతాడు. రక్తం అంతా పోయేటట్లుగా ఎదిరించాలంట సాతాన్ని. రక్తం అంటే పాపానికి సాదృశ్యం. రక్తం అంతా కారిపోయేటట్లు ఎదిరించాలంట సాతాన్ని. అంటే పాపమంతా విడిచిపెట్టి సాతాన్ని జయించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంచెము రక్తం ఉన్నా పాపాన్ని ఎదిరించలేవు. కొంచెం రక్తం ఉన్నా నీలో సాతాన్ని ఎదిరించలేవు. నువ్వు సాతాన్ని ఎదిరించాలంటే రక్తం అంతా పోవాలి. సాతాన్ని ఎదిరించాలంటే నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకోవటం అంటే రక్తం అంతా కారిపోయేటట్లుగా చేయాలి. రక్తం అంటే పాపం, లోపల ఉన్న పాపం అంతా విడిచిపెట్టి సాతాన్ని ఎదిరించు. అప్పుడు సాతాను పారిపోతాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు సాతాను పారిపోతాడు. అది నడుము కట్టుకొని ఎదిరించడం అంటే సాతాన్ని, పాపాన్ని. ఇది రక్తమంతా కారిపోవాలి. రక్తమంతా కారిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు? చచ్చిపోతాడు. అంతే కదా. మనిషి బతుకుంటాడు. ఆ రక్తంతో కారిపోతే చచ్చిపోతాడు. గద్దలు ఎక్కడికి వస్తాయంట? చచ్చిపోయిన పీరిక దగ్గరికి గద్దలు వచ్చేది. అర్థమైంది ఇప్పుడు? అంటే రక్తమంతా కార్చేయాలి. అంటే పాపమంతా పోవాలి, పరిశుద్ధత రావాలి. పాపము పోయింది అంటే మనిషి పాపం విషయంలో చనిపోయాడని అర్థం. అప్పుడు గద్దలనే దేవతతో పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున పరచు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు పత్రిక 4:7 మాట ఉండి చదవండి, ముగించుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అది లయకర్త. సాతాను కూడా వస్తున్నాడు నిన్ను పాపంలో పడేయటానికి. వాడు ఎలా ఎదిరించాలి? నడికట్టు కట్టుకుని ఎదిరించాలి. నడికట్టు కట్టుకోవటం అంటే ఏం చెప్పాను? 1 రక్తము కారునంతగా ఎదిరించాలి, పోరాడాలి. అంటే ప్రతి చిన్న పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి సాతాన్ని ఎదిరించాలి. అది ఏ చిన్న పాపం ఉన్నా సాతాను వచ్చి ఆ పాపం ద్వారానే నిన్ను పాడు చేస్తాడు. ఉదాహరణకి ఒక యుద్ధం, దానికి వెనక వైపు ఏదో చిన్న గాయమైంది. దాని యజమాని దాన్ని పట్టించుకోవాలా, ఏముందలెబ్బా అని, చిన్న గాయమే కదా అని రోజు ఈగలు వాలి దాన్ని పెద్ద చేసి, కాకులు వచ్చి పొడిచి దాన్ని పెద్ద చేసి, గాయాన్ని పెద్దగా చేసినాయి, మానకుండా చేసినాయి గాయాన్ని. ఆ గాయం కాస్త క్యాన్సర్గా మారి ఎద్దు చచ్చిపోయింది.
ముందు చిన్న గాయం అయినప్పుడు దాన్ని వెంటనే మానిపేస్తే ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఏముంది లేకపోతే వదిలేస్తే అదే కాకులు పొడిచి పెద్ద గాయాన్ని చేసి అది క్యాన్సర్గా మరి అది చచ్చిపోయింది. అలాగే చిన్న పాపమే కదా అని అబ్బాయి విడిచిపెడితే ఆ చిన్న పాపం కాస్త ఏమైద్ది, పెద్ద పాపంగా మారి ఆ పెద్ద పాపమే చంపి నరకాన్ని తీసుకుని పోద్ది, దేవరాజుకి వెళ్ళకుండా చేసింది. అందుకనే ప్రతి చిన్న పాపాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి సాతాన్ని ఎదిరించాలి, అప్పుడు వాడు పారిపోతాడు. చిన్న పాపం నీ దగ్గర ఉన్న సాతాన్ని ఎదిరిస్తే వాడు బాడు, పాపం ఉందగా వాడు బాడు. ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి అప్పుడు సాతాన్ని ఎదిరించాలి. అది రక్తము కారునంతగా పోరాడటం అంటే ఇది, ఒక నడికట్టంటే ఇది. ప్రతి చిన్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి సాతాన్ని జయించాలి. ఆమేన్. తర్వాత దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి లోబడు. సాతాను నీ దగ్గర నుంచి పారిపోవాలంటే దేవునికి లోబడాలి. ఏమనంటే, దేవా నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తే అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా దేనిని ఎవరిని నేను ప్రేమించను. కష్టమైన, నష్టమైన, శ్రమలైన, నిందలైన, అవమానమైన, దరిద్రత అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఏదైనా సరే ప్రభువా నీకోసమే బ్రతుకుతా, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా. ప్రాణం పోయిన మందిని విడిచిపెట్టను, వాక్యాన్ని విడిచిపెట్టను, మీ సేవకులను విడిచిపెట్టను, నిన్ను విడిచిపెట్టను, నీ ఆజ్ఞల మార్గాన్ని విడిచిపెట్టను, నీకోసం బ్రతుకుతానయ్యా అని తీర్మానం చేసుకొని, దేవా విశ్వాసంలో నన్ను బలపరచు. అపనమ్మకం అనేది ఉండకూడదు విశ్వాసంలో. పరిపూర్ణమైన విశ్వాసంలో నన్ను బలపరచు, నిరీక్షణలో స్థిరపరచు, తీర్మానములో స్థిరపరచు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఇలా దేవునికి లోబడి తీర్మానం చేసుకొని ఇలా తీర్మానాలు స్థిరపరచడం చెయ్యి. ఎప్పుడైతే నువ్వు అలా దేవునికి లోబడతావో వెంటనే దేవుడు నీకు తోడుగా వస్తాడు. దేవుడు తోడుగా రాగానే సమయోచితమైన జ్ఞానాన్ని ఇస్తాడు, సమయోచితమైన కృపనిస్తాడు, సమయోచితమైన సాతాన్ని ఎదిరించి ధైర్యాన్ని ఇస్తాడు. సాతాన్ని ఎదిరించేటప్పుడు నీకు ఇంకా భయం ఉండదు, ధైర్యంగా ఉంటే సాతాను ఆజ్ఞాపిస్తూనే వేస్తున్నావు, ధైర్యంగా ఎదిరిస్తావు. అప్పుడు వాడు నీ ముందు నిలబడలేక పారిపోతాడు. ముందు దేవునికి లోబడు, ఎలా లోబడాలో చెప్పా, తర్వాత సాతాన్ని ఎదిరించు. సాతాను అప్పుడు నీ యొద్ద నుంచి పారిపోతాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, జీవముగల యేసయ్యా, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపి మా మధ్యకి దిగివచ్చి మీ దాసుడుగా నన్ను మరుగుపరచి సంఘమును ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. నీకు స్తోత్రం. నడుమునకు నారబట్ట కట్టుకోవాలని మీరు మాకు నేర్పించారు. నారబట్టలో ఉన్నటువంటి అనుభవాలు నేర్పించారు. అది బట్టగా మారాలి అంటే అది ఎండలో ఎండబెట్టాలని, భూమి నుంచి వేరవ్వాలని, భూ సంబంధ అలవాట్లు, ఆచారాల పద్ధతుల నుంచి వేరవ్వాలని, ఎండబెట్టాలని, కఠినమైన బోధకు లోబడాలని, నానబెట్టాలని, ఆదరణ ఆశీర్వాదం వచ్చినప్పుడు పొంగిపోకూడదని, మరలా ఎండబెట్టాలని, ఎంత కఠినమైన శ్రమలు వచ్చినా లోబడాలని, తర్వాత దువ్వెనతో దువ్వబడాలని, ఆదరించి ఓదార్చి బలపరిచి చక్కెర చేసినప్పుడు కూడా పొంగిపోకుండా, గర్వం రాకుండా చూసుకోవాలని, ఆ తర్వాత మగ్గ మీదకి రావాలి, అది నేత నేయబడాలి. నేత వేసేటప్పుడు దారం పైకి కిందకి ఉంటాయి, కిందకి వెళ్ళాలి, ఆ తర్వాత పైకి వెళ్ళాలి. కిందకి వెళ్ళటం అంటే తగ్గింపని, తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతావని, గర్వ అహంకారాన్ని విడిచిపెట్టి దిగి రావాలని. ఎక్కటం అంటే ప్రేమ, పరిశుద్ధత, విశ్వాస, విధేయతలో, భయభక్తిలో, ప్రార్థనలో ఎదిగి దినదినము అభివృద్ధి చెందాలని. ఇన్ని అనుభవాలు ఉన్నాయని ఈ నారబట్టతో నడుము కట్టుకోవాలి. అప్పుడే దీపములు బాగా వెలుగుతాయని మీరు నేర్పించారయ్యా, స్తోత్రం. రెండోదిగా దానియేలుకి దేవదూతను చూపించారు. మేలిమి బంగారుతో కట్టినటువంటి నడికట్టు కట్టుకొని ఉన్నాడని. నడిము అనగా మనస్సు, మేలిమి బంగారం అనగా మంచి బంగారం, కల్తీ లేనటువంటి బంగారముతో నడికట్టు కట్టుకోవాలని. నడుమనే మనసుకి కల్తీ లేని బంగారం అనగా కొంచెం కూడా అవిశ్వాసం లేనటువంటి విశ్వాసము, కొంచెం కూడా అపనమ్మకం లేనటువంటి పరిపూర్ణమైన విశ్వాసము నడుమనే మనస్సులో ఉండాలని, ఆలోచనలో ఉండాలని అబ్రహాము జీవితాన్ని మా ముందు వచ్చి మాట్లాడుతూ వచ్చారు.
ఏ కొంచెమైనా అపనమ్మకం అబ్రహాములు లేదు. నా దేవుడు నరబలి కోరుకునేవాడు కాదు, నా దేవుడు నా కుమారుని తప్పనిసరిగా నాకు ఇస్తాడని నమ్మాడు. తన కుమారుని మీరు ఇస్తారని తను నమ్మాడు. మీరు నలబలి కోరుకోరని. సాతాను ఎంత శోధించినా సాతాను మాటకు లోబడక, సాతాను ఆలోచనకు లోబడక పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నాడని, కొంచెము కూడా అవిశ్వాసము లేకుండా విశ్వాసము కలిగి ఉన్నాడని మీరు మాకు నేర్పించారు. మూడోదిగా లయకర్త వస్తున్నాడు. ఏ మార్గంలో వస్తున్నాడో దుర్గమునకు కాపలా కాసుకొనుము, కావలి ఉండము. అబద్ధమైన మార్గంలో వస్తున్నాడా, సాడీలని మార్గంలో వస్తున్నాడా గుర్తుపట్టి, అయ్యా మార్గములో సాతాను ముట్టకుండా కాపాడు. చెడు చూపు నాలో ఉండకూడదు, చెడు మాట నాలో ఉండకూడదు, చెడు ఆలోచన నాలో ఉండకూడదు, చెడు ప్రవర్తనలో ఉండకూడదు. ప్రార్థన చేసుకొని ఆ మార్గములో కూడా సాతాను రాకుండా, సాతాను అపవిత్ర పరచకుండా దుర్గమైన మా జీవితాన్ని కాపాడుకోవాలని నేర్పించారు. స్తోత్రం. అయితే బలముగా నడికట్టు బిగించి ఎదిరించాలని మీరు మాకు నేర్పించారు. అనగా రక్తము కారునంతగా పోరాడి ఎదిరించాలని, రక్తమంతా కారిపోవాలని, అనగా ప్రతి చిన్న పాపము కూడా విడిచిపెట్టే సాతాన్ని జయించాలని. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించేటప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును అని మీరు రాయించారు. దేవా మీకు లోబడాలి, నువ్వు ఎలా చెబితే అలా చేస్తా, ఎలా నడిపిస్తా అలా నడుస్తా, నీకంటే ఎక్కువగా దేన్ని ఎవరిని ప్రేమించను, నీ వాక్యానికి లోబడతాను, దేవా నీ సేవకులకు లోబడతాను, నీ ఆజ్ఞలకు లోబడతాను, తగ్గించుకొని ఉంటాను ప్రభు అని దేవానికి లోబడాలని, లోబడి సమయోచితమైన కృపను, సమయోచితమైన అభిషేకాన్ని, సమయోచితమైన ధైర్యాన్ని పొందుకొని సాతాన్ని పరిపూర్ణంగా ఎదిరించాలి. అప్పుడు వాడు పారిపోతాడని మీరు మాకు నేర్పించారు. స్తోత్రం. విత్తమని వాక్యం కాకూడదు విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి. మీ బిడ్డలు బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సముఖాన్ని తోడుగా ఉంచండి, సకాలంలో క్షేమంగా గమ్యం చేరటానికి కృప చూపించండి. అలా చేసి ఆశీర్వదించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని, సాతాను సిగ్గు వంచిన రోదన కలుగు వచ్చేయమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం చేరిన మనకున్న ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ప్రార్థన ముగించబడి ఉంది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను.